ప్రకాశం జిల్లా శంఖవరప్పాడు ఘటనపై స్పందించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. హే రామ్ అంటూ ట్వీట్ మొదలుపెట్టిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పోలీసుల వాహనంలో గంజాయి తరలించడం ఏంటి అని ఫైర్ అయ్యారు. గంజాయిని అరికట్టాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడితే ఎలా అని ప్రశ్నించారు జగన్. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు దగ్గర ఆదివారం ఆటోను కారు ఢీకొట్టింది. ఆ కారులో ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు. డిక్కీలో గంజాయి మద్యం బాటిళ్లు కనిపించడం కలకలం రేపింది. ఆ గంజాయిని పోలీసులే స్మగ్లింగ్ చేస్తున్నారని అద్దంకి వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఇద్దరు ఎస్ఐలు మీరు తప్పు చేయకుండా ఉంటే మీరు స్టేషన్కి ఎందుకు రాలా? ఇన్సిడెంట్ జరిగింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి వాళ్ళని హాస్పిటల్లో పంపించారు, ఒకరిద్దరిని హాస్పిటల్లో పంపించారు. మీరు వెంబడే స్టేషన్కి రావాలి కదా, స్టేషన్కి వచ్చి డ్యూటీ చేయాలి కదా, యూనిఫామ్ వేసుకోవాలి కదా. గవర్నమెంట్కి మీకు యూనిఫామ్ ఎందుకు ఇచ్చింది? మీరు మద్యం ముసుగులో ఉన్నారు కాబట్టి యూనిఫామ్ వేసుకుంటే బాగోదు కాబట్టి మీరు చేశారు. ప్రజలు ఆరోపిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ ఆరోపిస్తున్నాము. అయ్యా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఎస్ఐలో ఒక ఎస్ఐ నాగరాజు, వాళ్ళ మీద కేసు ఎందుకు కట్టలేదు? దయచేసి దీన్ని నిష్పక్షపాతంగా ఓ సిట్ ఎంక్వైరీ చేసి ఎంబడే విచారణ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. శంఖవరప్పాడు ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి మద్యం బాటిళ్లు బయటపడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలన్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులతోనే అక్రమాలు చేయిస్తుంటే ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలంటూ మండిపడ్డారు జగన్. చంద్రబాబు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు జగన్. 2 ఏళ్లుగా వ్యవస్థలను ప్రజల కోసం కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వాడుకున్న ఫలితమే ఇదన్నారు జగన్. వ్యవస్థను కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో శంఖవరప్పాడు ఘటన కళ్లకు కట్టిందన్నారు జగన్. పోలీస్ అధికారులు ప్రైవేట్ పార్టీలు నిర్వహిస్తే టీడీపీ నేతలు పాల్గొన్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు జగన్. కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫామ్ దొరకడం, చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారన్నారు జగన్. వీడియోలు తీసిన ప్రజలను సిఐ బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాన్ని బయటపడితే ప్రజల్నే బెదిరిస్తారా అని మండిపడ్డారు. గంజాయి తరలింపు ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఆ గంజాయిని స్మగ్లర్ల దగ్గర స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ లో భద్రపరచడానికి తీసుకెళ్తున్నామని పోలీసులు చెబుతున్నారు.